అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా వాసులకు ఒక మంచి వార్త. ఒక కొత్త ఉద్యోగ ప్రకటన వచ్చింది. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి ఎవరు అర్హులు, జీతమెంత, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, ఇదే ఆ అఫీషియల్ నోటిఫికేషన్. దీన్ని చూసి కంగారు పడక్కర్లేదు. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ని నేనిప్పుడు సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా విడమర్చి చెప్తాను, సరేనా? ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, ఒక జాబ్ నోటిఫికేషన్ చూడగానే మనకి ముందుగా ఏమొస్తుంది మైండ్లోకి? ఎన్ని పోస్టులున్నాయి, జీతమెంత అనే కదా. సో ఫస్ట్ ఆ కీలకమైన విషయాల గురించే మాట్లాడుకుందాం. సో ముందుగా పోస్టుల విషయానికొస్తే, ఈ నోటిఫికేషన్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్ కోసం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. ఒక్కటే పోస్ట్ అనమాట. మరి జీతమెంతో తెలుసుకోవాలి కదా. ఈ పొజిషన్కు సెలెక్ట్ అయితే నెలకి 30,000 రూపాయల జీతం ఉంటుంది. 30,000 రూపాయలు పర్ మంత్. సరే, పోస్టు ఒక్కటే, జీతం 30,000. బాగుంది. కానీ అసలు ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఓకే, ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్. జాగ్రత్తగా వినండి. ముందుగా వయస్సు. జూలై 1, 2025 నాటికి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక చదువు విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, డిప్లొమా కానీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం కూడా అడిగారు. అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్లో కనీసం 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. లోకల్ లాంగ్వేజ్లు అంటే తెలుగులో చక్కగా మాట్లాడగలగాలి, ఇంగ్లీష్లో కూడా పర్వాలేదు అన్నట్టుగా కమ్యూనికేట్ చేయగలగాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా బాపట్ల జిల్లాకు చెందిన స్థానికులై ఉండాలి. ఇది మర్చిపోవద్దు. ఒకవేళ ఈ అర్హతలన్నీ మీకు సరిగ్గా సరిపోతే వెంటనే వచ్చే ప్రశ్న, సరే ఎలా అప్లై చేయాలి అని. కంగారు వేద్దు. ఇప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. కేవలం 3 స్టెప్స్ అంతే. ఫస్ట్, అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ను తీసుకోవాలి. సెకండ్, ఆ ఫామ్లో అడిగిన వివరాలన్నీ జాగ్రత్తగా నింపాలి. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, ఆ నింపిన ఫామ్ను వాళ్లు చెప్పిన ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అంతే. మరి ఆ ఆఫీస్ ఎక్కడుంది? ఆ నింపిన అప్లికేషన్ను ఎక్కడ సబ్మిట్ చేయాలి? అడ్రస్ నోట్ చేసుకోండి. ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా మహిళా అండ్ శిశు అభివృద్ధి సంస్థ, బాపట్ల. ఈ అడ్రస్కు కరెక్ట్గా పంపించడం చాలా ముఖ్యం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? డెడ్ లైన్స్. కరెక్ట్ టైంకి అప్లై చేయకపోతే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. సో ఈ డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ టైమ్ లైన్ను ఒకసారి జాగ్రత్తగా చూడండి. నోటిఫికేషన్ వచ్చింది మార్చ్ 7, 2026న. అప్లికేషన్లు తీసుకోవడం మార్చ్ 8 నుంచి మొదలవుతుంది. ఇక లాస్ట్ డేట్, ఇది చాలా ఇంపార్టెంట్, మార్చ్ 21, 2026 సాయంత్రం 5 గంటల లోపు. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 5 గంటల తర్వాత మీ అప్లికేషన్ వాళ్లు తీసుకోరు. కాబట్టి ఆ టైంలోపే సబ్మిట్ చేసేయాలి. మళ్ళీ ఒక్కసారి ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నాను. నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు, తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులను మాత్రమే నియమించుకోవాలి అని. అంటే ఈ అవకాశం కేవలం బాపట్ల జిల్లా వాళ్లకే అన్నమాట. సరే, ఇప్పుడు దాదాపు అన్ని వివరాలు మనం చూసేశాం. జీతం, అర్హతలు, ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఏంటి, అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సిందేంటంటే, ఈ ఉద్యోగం మీ కెరియర్కి సరైన నెక్స్ట్ స్టెప్ అవుతుందా? ఒకవేళ అర్హతలన్నీ ఉంటే ఈ అవకాశం మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.